హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భరత్ ఫిన్టెక్. మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఈరోజు మనం సురక్ష డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ ఐపీఓ యొక్క కంపెనీ ఓవర్వ్యూ, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్, ఐపీఓ డీటెయిల్స్, స్ట్రెంగ్త్స్ అండ్ రిస్క్, జిఎంపి అండ్ అసలు ఈ ఐపీఓ అప్లై చేయొచ్చా లేదా అనే టాపిక్స్ మీద మాట్లాడుకుందాం. ఇప్పుడు కంపెనీ ఓవర్వ్యూ చూద్దాం. సురక్ష డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ 2005లో ఎస్టాబ్లిష్ చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ కంపెనీ సెంట్రలైజ్డ్ ల్యాబ్స్ అండ్ శాటిలైట్ సెంటర్స్ ద్వారా పాథాలజీ, రేడియాలజీ అండ్ కన్సల్టేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళ క్వాలిటీ విషయానికి వస్తే సిఏపి అండ్ ఎన్ఏబిఎల్ అక్రిడియేషన్స్ చే రికగ్నైజ్ చేయబడింది. అలానే అక్రాస్ ద కంట్రీ 4 స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం అండ్ మేఘాలయలో 8 శాటిలైట్ ల్యాబొరేటరీస్, 215 customer touch points, 49 diagnostic centers and 166 sample collection centers through ఆపరేట్ చేస్తున్నారు. ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి చూస్తే ఫినాన్షియల్ ఇయర్ 2023లో 193.6 crores నుంచి మార్చ్ 2024కి వీళ్ళ రెవెన్యూ 223 crores పెరిగింది. ఇది డీసెంట్ గ్రోత్. ఆఫ్టర్ ట్యాక్స్ వీళ్ళ ప్రాఫిట్స్ 23 crores, అలానే ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ 6 crores కంపేర్ చేస్తే క్వైట్ ఏ డీసెంట్ ఇంప్రూవ్మెంట్ అనే చెప్పాలి. ఆల్సో ఈబీఐ డిటిఏ ఫినాన్షియల్ ఇయర్ 2024కి 73 crores ఉంది. ఈబీఐ డిటిఏ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్సెస్, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్. స్ట్రెంగ్త్స్ ఆఫ్ ది కంపెనీ విషయానికి వస్తే సురక్ష డయాగ్నోస్టిక్స్ ఈస్ట్ ఇండియాలో స్ట్రాంగ్ మార్కెట్ పొజిషన్ ఉంది. సిఏపి అండ్ ఎన్ఏబిఎల్ అక్రిడియేషన్ సపోర్ట్తో రేడియాలజీ, పాథాలజీ వంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సిడర్ చేయాల్సిన రిస్క్స్ ఏంటంటే మోస్ట్లీ వెస్ట్ బెంగాల్ మీద రెవెన్యూ డిపెండెన్సీ ఉంది. అలానే డయాగ్నోస్టిక్స్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఆల్సో ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ కోసం థర్డ్ పార్టీ వెండర్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. ఐపీఓ డీటెయిల్స్కి వస్తే ఐపీఓ November 29, 2024 ఓపెన్ అయింది అండ్ December 3, 2024 క్లోజ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 420 రూపీస్ నుంచి 441 రూపీస్ పర్ షేర్ ఉంది. లాట్ సైజ్ మినిమమ్ ఆఫ్ 34 షేర్స్ పర్చేస్ చేయాలి, విచ్ విల్ కాస్ట్ యూ 14,994 రూపీస్ పర్ లాట్. ఐపీఓ సైజ్ 846 crores. ఇది కంప్లీట్ ఓఎఫ్ఎస్ అంటే ప్రైమరీ స్టేక్ హోల్డర్స్ యొక్క షేర్స్ సెల్ చేస్తున్నారు. లిస్టింగ్ డేట్ December 6కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియం కరెంట్లీ జిఎంపీ ఆఫ్ దిస్ ఐపీఓ ఈస్ 9 రూపీస్ పర్ షేర్ ఉంది. దీని యొక్క లిస్టింగ్ ప్రైస్ 450 రూపీస్ వరకు వెళ్ళొచ్చు. ఈ జిఎంపీ మోడరేట్ డిమాండ్ని సూచిస్తుంది అండ్ బేస్డ్ ఆన్ జిఎంపీ 2% రిటర్న్స్ ఉండొచ్చు. కాబట్టి కంపెనీ యొక్క స్ట్రెంగ్త్స్ అండ్ రిస్క్స్ దృష్టిలో పెట్టుకొని చూస్ చేసుకోండి. టు కన్క్లూడ్, ఈ కంపెనీకి ఈస్ట్ ఇండియా డయాగ్నోస్టిక్స్లో డీసెంట్ ఫినాన్షియల్స్తో మంచి మార్కెట్ పొజిషన్ ఉంది. లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే ఈ కంపెనీని అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే అప్లై చేయండి. అండ్ దట్ టు ఆ సెక్టర్ గ్రోత్ మీద మీకు నమ్మకం ఉంటే అప్లై చేయండి. దట్స్ ఆల్ అబౌట్ సురక్ష డయాగ్నోస్టిక్ లిమిటెడ్ ఐపీఓ. Please do subscribe to our channel for more IPO updates. And మీకు కనుక మా కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.